శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో జనవరి నెలలో భోగి పండుగ ఏ రోజున వచ్చింది అంటే జనవరి 13వ తేదీ మంగళవారం రోజున లేదా 14వ తేదీ బుధవారం రోజున ఏ రోజున భోగి పండుగను జరుపుకోవాలి, ఇంకా భోగి స్నానం ఏ సమయంలో చేయాలి, ఇంకా భోగి మంటలు ఏ సమయంలో వేయాలి, ఇంకా ఈ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళని అయితే పోస్తాం కదండి, అది ఏ రోజున పోయాలి, ఇంకా ఏ సమయంలో పోయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా మనకి భోగి పండుగ ఏ రోజున వచ్చిందో తెలుసుకుందాము. భోగి పండుగ కొన్ని క్యాలెండర్లు ఏమో 13వ తేదీ అని, మరికొన్ని క్యాలెండర్లు ఏమో 14వ తేదీ అయితే ఉందండి. ఇలా ఉండడం వల్ల చాలామందికి కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారండి. ఎప్పుడు భోగి పండుగ చేసుకోవాలని, పిల్లలకి భోగిపల్లి ఏ రోజున పోయాలని చాలామంది కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. నేను ఇప్పుడైతే క్లారిటీగా ఈ విషయం అయితే తెలియజేస్తాను అండి. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రమణం అంటారు. ఏ రోజునైతే మకర సంక్రమణం జరుగుతుందో ఆ రోజున మనం పెద్ద పండుగ అయినటువంటి మకర సంక్రాంతిని అయితే నిర్వహించుకుంటాము. అయితే 2026 సంవత్సరంలో మకర సంక్రమణం జనవరి 14వ తేదీ అనగా బుధవారం రోజున రాత్రి 9:11 సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ రాత్రి మకర సంక్రమణం జరిగింది కాబట్టి పెద్దలు చెప్తున్న విషయం ఏంటంటే, దాని ప్రకారం మకర సంక్రాంతి రాత్రి సమయాన్ని జరిగింది కాబట్టి మకర సంక్రాంతి మనం మరుసటి రోజు అంటే జనవరి 15వ తేదీన గురువారం రోజున సంక్రాంతి పండుగగా నిర్వహించుకోవాలని, జనవరి 14వ తేదీ బుధవారం రోజున భోగి పండుగ జరుపుకోవాలని మన పండితులు పెద్దవాళ్ళు అయితే తెలియజేస్తున్నారండి. దీని ప్రకారం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు భోగి పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జనవరి 14వ తేదీ బుధవారం రోజున. ఈ రోజునే చిన్నపిల్లలకి భోగిపల్లి పోయడం కానివ్వండి, భోగి స్నానాలు నిర్వహించడం, ఇంకా భోగి మంటలు వేసుకోవడం, గోదాదేవి కళ్యాణము, ఇవన్నీ బొమ్మల కొలువులు ఇవన్నీ కూడా ఈ రోజునే నిర్వహించుకోవాలి. అయితే ఈ భోగి స్నానాలు ఏ సమయంలో నిర్వహించుకోవాలి, శుభ సమయంలో ఇప్పుడు తెలుసుకుందాము. భోగి పండుగ రోజున భోగి స్నానం నిర్వహించవలసిన శుభ సమయం వచ్చి తెల్లవారుజామున 6:38 లోపు అయితే భోగి స్నానాలు అయితే నిర్వహించాలండి. ఇంకా భోగి మంటలు ఏ సమయంలో వేసుకోవాలంటే ఉదయం 6:38 లోపు మనం భోగి మంటలు అనేది వేసుకోవాలి. ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణము పూజలు అయితే నిర్వహిస్తారండి. ఈ పూజ ఏ సమయంలో నిర్వహించుకోవాలంటే ఉదయం 9:01 నుండి 11:44 లోపు అయితే మనం కళ్యాణము పూజ అయితే నిర్వహించుకోవాలి. ఒకవేళ మనం ఇంట్లో నిర్వహించుకోలేకపోయినా దేవాలయంలో కూడా కళ్యాణం అయితే జరుగుతుందండి. అది వీక్షించినా కానీ పెళ్ళి కాని వారికి వివాహం జరుగుతుందని నమ్మకము. ఆ కళ్యాణంలోని వాడిన అక్షింతలను మా తలపైన చల్లుకుంటే వారికి వివాహ భాగ్యం కలుగుతుందని అంటారండి. ఇంకా ఈ భోగి రోజున చిన్నపిల్లలకైతే భోగిపళ్ళు అయితే పోస్తామండి. ఈ భోగిపళ్ళని ఏ సమయంలో పోయాలి అంటే భోగిపళ్ళని సూర్యాస్తమయం అయ్యేలోపు మనం భోగిపళ్ళు అయితే పోయాలండి. భోగిపళ్ళు పోయవలసిన శుభ సమయం వచ్చి సాయంత్రము అంటే మన 14వ తేదీ సాయంత్రము 5:38 నుండి 7:14 లోపు అయితే మన ఈ భోగిపళ్ళు ఫంక్షన్ అయితే ప్రారంభించుకోవచ్చు. బొమ్మల కొలువు కూడా మనం సాయంత్రం వేళలోనే నిర్వహిస్తారండి. ఓకే అండి, ఇంకా ఈ భోగి పండుగకు సంబంధించి నేను పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేసాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.